గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ సండే రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడే నిద్ర లేచాను. సో ఇంకా బెడ్ మీదే ఉన్నాను. సో ఒక ప్రొడక్టివ్ డే లాగే ఉంటుంది నా సండే, బికాస్ నా వీక్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఈరోజు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వ్లాగ్. వీకెండ్ స్పెషల్గా సండే అంటేనే ఒక లేజీ డే కదండి. అందరికీ అలానే ఉంటుంది అనుకుంటా, మ్యాక్సిమం పీపుల్కి. కాకపోతే నాది ఒక ప్రొడక్టివ్ డే లాగే ఉంటుంది. మార్నింగ్ కాసేపు కొంచెం లేజీగా అనిపిస్తుంది. ఇంకా కాస్త ఓపిక తెచ్చుకొని బెడ్ దిగి అయితే బెడ్ అంతా సర్దేసుకుంటున్నాను నీట్గా. ఇంకా అంతా సర్దేసుకొని ఫ్రెష్ అప్ అయితే అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను. తర్వాత డైలీ హాట్ వాటర్ అయితే తాగుతాను మార్నింగ్. ఒక్కొక్కసారి నార్మల్ హాట్ వాటర్ తాగుతాను, ఒక్కొక్కసారి ఈ సాఫీ సిరప్ యూస్ చేస్తాను. ఇది ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఐ థింక్ 3 months అయింది అనుకుంటాను స్టార్ట్ చేసి. బాగానే అనిపించింది, స్టమక్ కాస్త ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా హాట్ వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ ఏం తెచ్చారా అని చూసాను. దోశ అండ్ చట్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా దోశలు తెలుసు కదండి హాస్టల్స్లో ఎలా ఉంటాయి, చాలా చల్లగా అయిపోయాయి. ఇంకా ఏం చేయలేము, వీక్ డేస్లో అయితే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకునేది, మార్నింగ్ కొంచెం పెట్టుకొని తినడం కానీ అలా. ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి ఎందుకో ఇలా చేస్తారు. పెట్టేది ఏదో సరిగ్గా పెట్టచ్చు కదా అని మా ఇంటెన్షన్. ఇంకా 2 దోశలు అయితే వేసుకొని తినేసాను. ఇంకా 2 weeks నుంచి చాలా వర్క్ ప్రెషర్ ఉంది. ఇంకా వీక్ డేస్కి కొంచెం తగ్గుద్ది కదా అని చెప్పేసి కొంచెం వర్క్ అయితే చేసుకుందామని ఓపెన్ చేశాను. ఎంతైనా వీక్ డేస్లో చేసే ఇంట్రెస్ట్ వీకెండ్స్లో రాదు కదండి. కానీ ఇంకా తప్పదు, చేయాలి. ఎందుకంటే మళ్ళీ వీక్ డేస్లో బర్డెన్ అయిపోద్ది కాబట్టి. ఇంకా ఈ వీక్కి వంట కోసం అయితే వెల్లుల్లి ఒలుచుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ హడావిడిగా మళ్ళీ దాన్ని ఒలుచుకునే అంత టైం ఉండదు. ఇంకా అందుకనేసి ఈ వీక్కి కావాల్సినన్నైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటి నాలో నేను మాట్లాడుకుంటున్నాను అనుకోకండి, అక్కడ సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నాను. అదేదో పెద్ద సింగర్ లాగా ఫీల్ అయిపోయి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాను. ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇవాళ మాకు లంచ్ అయితే రైస్, వడియాలు, సాంబార్ అయితే పెట్టారు. ఇంకా మా ఫ్రెండ్ పప్పు అండ్ మిరియాల రసం చేసింది. ఇంకా 3 అడ్జస్ట్ చేసుకొని తినేసాము. సాంబార్ చేశారు. అసలు నిజం చెప్తున్నాను, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. పెట్టేది ఏదో సరిగ్గా పెట్టచ్చు కదా. అది ఎలా అయిపోయిందంటే, నేను ఈ వీడియో తీసేలోపే ఆ సాంబార్ గట్టిగా అయిపోయింది. ఐ థింక్ బ్యాళ్ళు వేయకుండా శనగపిండితో చేసినట్టున్నారు. ఇంకా సండే అంటేనే లాండ్రీ డే కదండి ఎవరికి, ఇంకా హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే చాలా రిలేటెడ్. పొద్దున్న నుంచి వెయిట్ చేసి ఆ వాషింగ్ మిషన్ ఖాళీ అవ్వక ఫైనల్లీ ఇప్పటికీ ఖాళీ అయింటే ఇంకా బట్టలు అయితే వేసేసాను. ఇంకా ఇంకా వీక్ అంతా పట్టిన దుమ్ము ధూళి అంతా ఇవాళే దులిపేసుకుంటాను. ఇంకా మేము డైలీ 10 kilometers ట్రావెల్ చేస్తాము. పూణేలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో హెయిర్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఇంకా వీక్లీ వన్స్ అయినా ఇలా ఏదో ఒకటి చేసుకోవాలి, తప్పదు. సెల్ఫ్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రింగరాజ్ పౌడరు, ఆమ్లా పౌడరు అండ్ ఇది కరివేపాకు పౌడరు. మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి పంపించింది. ఇంకా రిమైనింగ్ 2 తీసుకున్నాను బయట. ఇంకా 2 tablespoons కర్డ్ అయితే తీసుకుంటున్నాను. నా హెయిర్కి సరిపోద్ది. ఇంకా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇంకా అంతా మిక్స్ చేసుకొని ఈ టెక్స్చర్ అయితే రావాలి హెయిర్కి బాగా అంటుకోవడానికి. సో ఇంకా ఇప్పుడు నేను హెయిర్ని 2 పార్టీషన్స్గా సెక్షన్స్ తీసుకొని రూట్స్ నుంచి అయితే ఆ ప్యాక్ని రాస్తున్నాను నేను. సో రూట్స్ నుంచి రాసుకుంటే రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకా కిందకి రాసుకుంటూ రావాలి. ఇంటి దగ్గర ఉంటే మా మమ్మీ చాలా మంచిగా రాసేది. ఇలాంటప్పుడే హోమ్ ఫీల్స్ అన్నీ గుర్తొస్తుంటాయి. తప్పదు, ఇంకా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి.
హెయిర్కి ఒకటి వేసుకుంటే ఫేస్ ఫీల్ అయిద్దని చెప్పేసి ఇంకా ఫేస్కి అయితే సున్నిపిండి పూసుకుందాం అనుకుంటున్నాను. నేను ఏ ప్యాక్ వేసుకోవాలన్నా ఫస్ట్ ఫేస్ని క్లెన్స్ చేస్తాను. సో నేనైతే ఆయిల్ క్లెన్జింగ్ మిల్క్ కానీ ఇప్పుడైతే లిథియం గోల్డ్ వాడుతున్నాను. రెండు బాగానే అనిపించాయి నాకు. బాగా మసాజ్ చేసుకోవాలి 10 to 15 minutes. మధ్య మధ్యలో వాటర్ డిప్ చేసుకుంటూ అయితే మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫేషియల్వి స్పాంజ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఇంకా అది యూస్ చేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తా చూడండి ఎంత క్లీన్గా డస్ట్ అంతా క్లీన్ అయిపోయి ఉంటుందో. మీకు ఫేస్ ప్యాక్ వేసుకునేంత టైం లేకపోయినా సరే ఈ క్లెన్జింగ్ మిల్క్తో వీక్లీ 2 అలా క్లెన్స్ చేసుకున్నా చాలు. ఫేస్ చాలా నీట్గా అయ్యిద్ది. ట్యాన్ డస్ట్ ఇలా ఏమైనా ఉన్నా రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ చూడొచ్చు నా స్కిన్ ఎంత క్లీన్గా కనిపిస్తుందో చూడండి. తర్వాత ఇంకా ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ బౌల్లో పసుపు తీసుకున్నాను కొంచెం. దాని తర్వాత సున్నిపిండి తీసుకుంటున్నాను. ఇది మా మమ్మీ ప్రిపేర్ చేసి పంపించింది ఇంటి దగ్గర నుంచి, హోమ్ మేడ్ అనమాట. అందులోకే ఒక స్పూన్ కర్డ్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా హనీ వేసుకోవచ్చు, విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవచ్చు, అలోవెరా జెల్ వేసుకోవచ్చు. నేనైతే ఒక్కోసారి ఒక్కోలా కస్టమైజ్ చేసుకుంటుంటాను. ఇంకా దాన్ని ఫేస్ అండ్ నెక్కి అంతా క్లీన్ అండ్ క్లియర్గా పూసుకొని ఒక 10 minutes వెయిట్ చేసి అంతా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ డిప్ చేస్తూ రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఊరికే వాటర్ వేసి అయితే క్లీన్ చేయకూడదు, అప్పుడు ఏమీ రిజల్ట్స్ ఉండదు అంతగా. సో మనం ఊరికే నార్మల్గా పూసాం కాబట్టి వాటర్తో క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్ చేస్తే బాగుంటుందన్నమాట. హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత బాత్ చేసి ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా బట్టలు అయిపోయాయని చెప్పేసి ఆరేస్తున్నాను. ఈ బట్టలు ఆరేయడానికి ప్లేస్ కూడా చాలా వెతుక్కోవాలండి. ఫైనలీ ఈవినింగ్ అయితే దొరికింది నాకు వాషింగ్ మిషన్ అండ్ బట్టలు ఆరేయడానికి ప్లేస్. ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. మీకు నా ఫేస్ అండ్ హెయిర్ రిజల్ట్స్ చూపించలేదు కదా, చూడండి చాలా సిల్కీగా అయిపోయింది హెయిర్ అండ్ ఫేస్ కూడా అంతే. టచ్ చేస్తుంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇక్కడ రేపు హోలీ కాబట్టి ఈరోజు హోలికా దహన్ చేస్తారనమాట. లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా ఇక్కడ బాగా చేస్తారు హోలీ అనేసి. మన భోగి లాగా అనిపించింది నాకైతే. మేము వెజిటబుల్స్ కోసం బయటకు వస్తే అన్ని చోట్ల వేశారు ఇది హోలికా దహన్ అని చెప్పేసి. ఇంకా ఇదైతే తెలుగు వాళ్ళదనమాట వెజిటబుల్స్ది. ఇంకా మాకు ఎలా కావాలంటే అలా ఇస్తారు వీళ్ళు ఇక్కడ. అంటే ఇప్పుడు మాకు అన్ని వెజిటబుల్స్ అవసరం ఉండదు కదా, సో ఆల్ మిక్స్ అట్లా తీసుకుంటాము. సో మాకు కావాల్సినట్టు ఇస్తారు. అప్పుడప్పుడు కొన్ని కాంప్లిమెంటరీ కూడా ఇస్తుంటారు. ఇంకా వాళ్ళైతే ప్యూర్ తెలుగు వాళ్ళు ఏం కాదు, కర్ణాటక బార్డర్ అంటే బట్ తెలుగు మాట్లాడతారు. సో అలా ఇంకా అలవాటు అయిపోయారు. అదే షాప్కి వెళ్తుంటాము. సమ్మర్ వచ్చిందని చెప్పేసి కీరా జ్యూస్ కోసం కీరా తీసుకుంటున్నాను. యూజువల్గా అదైతే ఏం తీసుకోను. ఇంకా అది అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసాము. వచ్చేసరికి డిన్నర్ అయితే పెట్టేశారు. ఇవాళ సండే కాబట్టి చికెన్ పన్నీర్ పెడతారు. నేను ఇక్కడ పెట్టే చికెన్ తినాను. అదే చికెన్ పీసెస్ తీసుకొని చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాను. సో ఇంకా దానికోసం అయితే ఆనియన్, టొమాటో అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పుదీనా కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేస్తాను. హాస్టల్లో ఉన్నప్పుడు తప్పదు, ఇంకా వాళ్ళు పెట్టే వాటితో అడ్జస్ట్ చేసుకోవాలి. ఓపిక ఉంటే మేము చేసుకొని తింటాము. ఇంకా వీకెండ్ కదా, వీక్ డేస్లో అంతా చేసుకొని ఇంకా వీకెండ్స్లోనూ చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది, కానీ తప్పదు. ఇంకా ఇక్కడిది తినలేం కాబట్టి కడుపుకి ఏదో ఒకటి తినాలి కాబట్టి అలా ఉన్న వాటితో చేస్తూ ఉంటాము. ఇంకా ఇదైతే చాలా ఈజీ రెసిపీ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. ఇంకో ఎవ్రీ వీక్ అదే చేసుకొని తింటాను. లేదు ఇంకా ఇక్కడ కూడా తినాలనిపించకపోతే ఏదో ఒకటి చేసుకుంటాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫుల్ వీడియో ఎలా ప్రిపేర్ చేయాలి అని పోస్ట్ చేస్తాను. సో బాగా యూజ్ అవుతుంది బ్యాచిలర్స్కి కానీ, హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ముందు రోజు చికెన్ కర్రీ చేసుకొని నెక్స్ట్ రోజు సేమ్ కర్రీ తినలేక బోర్ కొట్టేసి ఇలా ఫ్రైడ్ రైస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇంకా టొమాటోస్ అవన్నీ వేసా కదా, అది కుక్ అయ్యే గ్యాప్లో నేను చికెన్ పీసెస్ అన్నీ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇంకా అది కూడా వేసేసి కొత్తిమీర వేసి కాసేపు వదిలేస్తాను. ఇంకొక 5 minutes అలా బాయిల్ చేస్తాను. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ బాయిల్ అయినది కాబట్టి ఒక 5 minutes ఆ ఉప్పు కారం పట్టేంత వరకు వేస్తే చాలు. ఇంకా దాని తర్వాత అందులోకే రైస్ వేసి కలిపేస్తాను.
రైస్ వేసి కాసేపు కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తాను. ఇంకా ఈ సండేకి ఇలా అయితే మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. పడుకునే ముందు నెక్స్ట్ డే షెడ్యూల్స్ ఏమున్నాయా అని చూసుకుంటున్నాను, అదే మీటింగ్స్ ఏమేమి ఉన్నాయి అని. మరి పొద్దున్నే చూసుకొని హడావిడిగా ఉండకూడదు కదా, ఎందుకంటే ఒక్కొక్కసారి మార్నింగ్ 10కి 9:30కి కూడా అలా ఉంటాయి. That's it for today guys. Stay tuned until our next vlog. Do like, share, comment and subscribe. Bye bye.